మనము గణేష్ను పూజిస్తే ఆయనలో సూచించబడే లక్షణాలు మనలో ప్రజ్వలితాయి. గణ అంటే ప్రస్తుతం ఈ ప్రపంచంలో పరమాణు సమూహాన్ని తప్ప మరొకటి కాదని పరమ సత్యాన్ని సూచిస్తుంది. దీన్నే గణ సమిష్టి రూపం అని కూడా అంటారు. ఏనుగు తల అధికారం, ఓర్పు, బలం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. ఎలుక వాహనం కోరుకున్నది పొందడానికి అధిగమించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. పెదవుడు దాతృత్వం మరియు పూర్తి అంగీకారాన్ని సూచిస్తుంది. ఏకదంతం ఏక కోణాన్ని సూచిస్తుంది. పైకెత్తిన చెయ్యి రక్షణ సూచిస్తుంది. గణేశుని కిందికి వాల్చే చెయ్యి మనమంతరం సమానమే అని సూచిస్తుంది. గణేశుని బుద్ధి మరియు సిద్ధి ఇద్దరు భార్యలు. బుద్ధి మేధస్సుకు మరియు సిద్ధి మెరుగైన సామర్థ్యానికి రెండు జ్ఞానంతో కలిసి వెళ్తాయని సూచిస్తుంది. గణేశుడు జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు. అంకుశం మరియు ఉచ్చు. అంకుశం ఏనుగును మేలుకొల్పడానికి ఉపయోగపడుతున్న కర్ర. మేలుకొల్పు మరియు పాము నియంత్రణ సూచిస్తుంది. అంతర్గత మేల్కొల్పులో సరైన మార్గదర్శకత్వం, నియంత్రణ లేకుంటే చాలా శక్తి విడుదల చేయబడుతుందని వారు సూచిస్తున్నారు. మోదకం అత్యంత ఆనందాన్ని సూచిస్తుంది.